ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 12 జనవరి 2013 సంవత్సరం. నేడు శనివారం. మాసం పుష్యమాసం ప్రారంభమైంది. ఈ రోజు నుంచి శుక్లపక్షము. పాడ్యమి తిథి నేటి రాత్రి 10 గంటల 6 నిమిషాల వరకు ఉన్నది. ఉత్తరాషాఢ నక్షత్రము నేటి రాత్రి 9 గంటల 7 నిమిషాల వరకు. ఈరోజు యోగము హర్షణము అనే యోగము సాయంత్రం 6 గంటల 13 నిమిషాల వరకు ఉన్నది. అలాగే కింసుఘ్నము అనే కరణము నేటి ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు. దాని తర్వాత భవ అనే కరణము నేటి రాత్రి 10 గంటల 6 నిమిషాల వరకు ఉండటం జరిగింది. నేటి అమృత ఘడియలు నేటి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాల నుండి నేటి సాయంత్రం 4 గంటల 48 నిమిషాల వరకు అమృత ఘడియలు ఉన్నాయి. నేటి దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 53 నిమిషాల నుండి ప్రారంభమయ్యి నేటి ఉదయం 8 గంటల 21 నిమిషాల వరకు ఉండటం జరిగింది. వర్జ్యం నేటి ఉదయం 6 గంటల 43 నిమిషాల నుండి నేటి ఉదయం 8 గంటల 10 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తము ఈరోజు వర్జ్యం మనకి రాత్రి 12 గంటల 46 నిమిషాల నుండి నేటి రాత్రి 2 గంటల 14 నిమిషాల వరకు వర్జ్యం మరోసారి ఉండటం జరిగింది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేటి విశేషాల్లో మనం ఈ రోజు నుంచి మనకి ఋతువు మారుతోంది. దానితో పాటుగా మాసం కూడా మారటం జరిగింది. కాబట్టి ఈ పుష్యమాసం యొక్క ప్రారంభం సందర్భంగా పుష్యమాసం యొక్క విశేషాలు, అలాగే ఈ శిశిర ఋతువు ఏదైతే ప్రారంభమైందో దాని గురించిన విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. మనకున్న భారతీయ సంస్కృతిలో, హైందవ సంస్కృతిలో చాంద్రమానం ప్రకారంగా అంటే చంద్రుడి యొక్క నడక ఆధారంగా మనకి తెలుగు మాసాలు నిశ్చయించడం జరిగింది. అలాగే ఈ తెలుగు మాసాల్లో మనం 2 మాసాలు కలిపి ఒక ఋతువుగా వర్ణిస్తున్నాము. అలాగే 3 ఋతువులు కలిపి ఒక ఆయనంగా చెప్తున్నాం. 2 ఆయనాలు కలిపి ఒక సంవత్సరంగా, చాంద్రమాన సంవత్సరంగా మనకి కాలగణన చేస్తున్నాం. ఇలా కాలగణన చేస్తున్నప్పుడు నేటి నుంచి మనకి పుష్యమాసం ప్రారంభమైంది అని చెప్పి మనకి క్యాలెండర్లలో, పంచాంగాల్లో కనిపిస్తోంది. అసలు ఏమిటి పుష్యమాసము అని అనుకుంటే, చాంద్రమానంలో అంటే చంద్రుడి యొక్క నడక ఆధారంగా ఏర్పడిన మాసాలు మన తెలుగు మాసాలు. సంస్కృత పేర్లు పూర్వం ఉండేవి, వాటికి తెలుగు పేర్లు మనం చెప్పుకోవడం జరిగింది. చైత్రము, వైశాఖము, అలా ప్రస్తుతం పుష్యమాసంలో ఉన్నాం. అసలు ఈ పేర్లు ఎలా ఏర్పడ్డాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. చాంద్రమానంలో పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో అయితే ఉండటం జరుగుతుందో, చంద్రుడు పౌర్ణమికి ఏ నక్షత్రం ఉండటం జరుగుతుందో ఆ నక్షత్రం యొక్క పేరే మనకి ఆ మాసనామంగా మనకు వచ్చింది. పుష్యమాసము అనగానే మనకి చంద్రుడు కనుక పౌర్ణమి నాడు పుష్యమి నక్షత్రంలో కనుక ఉండటం జరిగితే ఆ మాసానికి చాంద్రమానంలో మనకి పుష్యమాసంగా మనకి వర్ణించడం జరుగుతుంది. మనకి ఇంగ్లీష్ లెక్కల ప్రకారం 30 రోజులు, 31 రోజులు, లేకపోతే 28 రోజులు, లేదండి 4 సంవత్సరాలు 29 రోజులు ఇట్లా ఫిబ్రవరిలో మనకి నడుస్తుంది. ఈ కాలగణన, ఈ క్యాలెండర్ ఏదైతే మనం అనుసరిస్తున్నామో ఇంగ్లీష్ తేదీ, ఆ ఇంగ్లీష్ తేదీ సుమారుగా మనకి అందుబాటులోకి వచ్చి కేవలం 2000 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇప్పుడు మనం అనుసరిస్తున్న ఈ గ్రెగరియన్ అనే క్యాలెండరు ఒక మత ప్రవక్త పేరు మీద మనకు పెట్టడం జరిగింది. దీనిలో 365 రోజులు ఉన్నాయా, 366 ఉన్నాయా, 360 ఉన్నాయా అని మీమాంసలు మనకు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 29 ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని చెప్పి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఫిబ్రవరి 29 వచ్చిన సంవత్సరంలో కనుక ఎవరైనా పుడితే కనుక వాళ్ళ పుట్టినరోజు మళ్ళీ ఒక 4 సంవత్సరాల తర్వాత వస్తుందని చెప్పి, కాబట్టి ఆ వ్యక్తికి 100 సంవత్సరాలు జీవించిన అతని వయసు 25 సంవత్సరాలు, ఎందుకంటే పుట్టినరోజు 20 సార్లే చేసుకుంటాడు కాబట్టి అని మనకు తెలుస్తోంది. ఆ మీమాంస ఈ చాంద్రమానం ప్రకారంగా మనకి రాదు. ఎందుకంటే చాంద్రమానం యొక్క మాసం సుమారుగా 27 రోజుల నుంచి 29.5 రోజులు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు ఒక నక్షత్రంలో ఒక రోజు అంటే 22 గంటల నుంచి 28 గంటల వరకు ఒక నక్షత్రం ఉండటం జరుగుతుంది. ఆ ప్రకారంగా గణన చేసినప్పుడు 27 రోజుల నుంచి మనకి 29.25 రోజులు మాత్రమే చాంద్రమానం యొక్క మాసం మనకి వస్తుంది. అంటే తెలుగు నెల ఈ యొక్క 27 రోజుల నుంచి 29.25 రోజులు మాత్రమే తెలుగు నెల ఉండటం జరుగుతుంది. కాబట్టి పుష్యమాసం మనకి చాంద్రమాసాల్లో మనం లెక్క వేస్తున్నప్పుడు ఇది 10వ మాసంగా మనకు చెప్పారు. అంటే 10th మంత్ ఆఫ్ ది క్యాలెండర్ ఇయర్ ఆఫ్ తెలుగు అకాడమిక్ ఇయర్. కాబట్టి తెలుగు క్యాలెండర్ ఏదైతే మనం ఫాలో అవుతున్నామో, తెలుగు పంచాంగం ఏదైతే ఫాలో అవుతున్నామో
మనం ఈ సంవత్సరం మనం చూసుకుంటున్నాం ఈ చాంద్రమానంలో. కాబట్టి చాంద్రమాన సంవత్సరంలో ప్రస్తుతం మనం ఉన్న సంవత్సరంలో మనకి చాంద్రమాన సంవత్సరంలో ఇది 10వ మాసంగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ 10వ మాసంలో ఈ పుష్యమాసంలో కొన్ని కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి మనకి శాస్త్రవచనం. ఏమి కార్యక్రమాలు చేయకూడదు అంటే పుష్యమాసంలో కనుక ఎవరైనా గృహ నిర్మాణం కనుక చేస్తే మనకి దీన్ని ఆ గృహ నిర్మాణం చేసిన ఆ గృహంలో చోర భయంతో ఉంటారు అని చెప్పి చెప్పారు. ఎక్కడదండి ఇది, ఈ పుక్కిటి పురాణమా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క అంశం అనుకుంటే మనకి తెలుగు లెక్కల ప్రకారంగా మనం ప్రతి విషయం మనకి శాస్త్ర సమ్మతమైంది. వేదంలో చెప్పింది మాత్రమే మనం అనుసరిస్తాము, వేదంలో చెప్పింది మనం అనుసరించము, సైన్స్ చెప్పింది మనం అనుసరించము. ఎందుకంటే సైన్స్ నిరంతరంగా పరిశోధన చేసే ప్రక్రియ. మనం ఒక మాట చెప్పామంటే దాన్ని ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ రీసెర్చ్లోనే కొన్ని తరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చెప్తున్నాం, వేదం యొక్క వచనం, వేదం యొక్క వాక్కు మాత్రమే మనం చెప్తున్నాం. వేదవాక్కు ఏంటి అంటే కనుక వేదానికి అనుబంధంగా ఉన్నవి పురాణాలు. ఆ పురాణాల్లో మనకి మత్స్య పురాణం అని ఒకటి ఉండటం జరిగింది. ఈ మత్స్య పురాణంలో ఏం చెప్పారయ్యా అంటే కనుక ఇప్పుడు మనం అనుసరిస్తున్న వాస్తు పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఈశాన్యం వైపు తలుపు ఉండాలండి, ఆగ్నేయం వైపు వంటగది ఉండాలండి, ఇవి ఏవైతే మాట్లాడుతున్నామో మనం. కాబట్టి దిక్కులు, వాటి యొక్క ప్రాశస్త్యము, ఆ దిక్కులకి ఎవరు అధిదేవత, ప్రత్యధి దేవత, ఆ దిక్కుల మూలకంగా ఏ దిక్కు కనుక ఏది అనుసరించి ఉండాలి ఇత్యాదివన్నీ మనకి మత్స్య పురాణంలో మనకి ఈ యొక్క వాస్తు యొక్క విశేషాలు దాంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి వాస్తు ఎవరైనా కనుక అనుసరిస్తే మత్స్య పురాణంలో చెప్పిన వాస్తుని మాత్రమే అనుసరించాలి తప్పితే పలానా సూర్యనారాయణ గారు చెప్పారండి, పలానా శర్మ గారు చెప్పారండి, ఇవన్నీ అక్కడ లెక్కలోకి రావు. వాస్తుని అనుసరించాలంటే మత్స్య పురాణంలో ఏవైతే మనకి వాస్తు చెప్పారో దాన్ని అనుసరిద్దాం మనం. దాంట్లో చెప్పిన దాని ప్రకారంగా విదిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ విదిక్కుల్లో దిక్కు మనకి తూర్పు దిక్కు అంటే తూర్పు ఈశాన్యం, మళ్ళీ పడమర ఈశాన్యం ఇట్లాంటివన్నీ అక్కడ చెప్పలేదు. విదిక్కుల్లో ద్వారబంధాలు ఉండకూడదు అని చెప్పారు. కాబట్టి ఇట్లాంటివన్నీ కొన్ని మనకి ఆ వేద వచనం ఏదైతే ఉందో దాన్ని మనం అనుసరించాలి. దాని ప్రకారంగా పుష్యమాసంలో కనుక మనం గృహ నిర్మాణం కనుక చేస్తే చోర భయం ఆ ఇంట్లో ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అందుకనే పుష్యమాసంలో మనకి దీన్ని శూన్యమాసంగా చెప్పడం జరిగింది. అంతే తప్పితే సంక్రాంతి ముందర ఒక నెలంతా మనం ఇది ఏ ముహూర్తాలు ఉండకూడదండి, పెళ్ళిళ్ళు జరగకూడదండి, ఇదంతా నెలపట్టు పట్టాలండి, ఇవన్నీ కేవలం ప్రాంతాల వారీగా వచ్చింది మాత్రమే. వేదశాస్త్రం ప్రకారంగా పూర్వం సంక్రమణం, మకర సంక్రమణం ఏదైతే మనం ఇప్పుడు చేసుకుంటున్నామో ఈ మకర సంక్రమణం మనకి పుష్యమాసంలో మధ్యలో వచ్చేది. ఇప్పుడు పుష్యమాసం ప్రారంభమైన 2వ రోజుకో 3వ రోజుకో వస్తుంది ఈ సంవత్సరం మనకి. అంతే తప్పితే అందుకని ఇది నెలపట్టు పట్టడం అనేది కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ నెలపట్టు గురించి అనుసరిస్తున్నారు. ఆంధ్రదేశంలో కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ నెలపట్టు సంక్రాంతి ముందర మనం పెళ్ళిళ్ళు చేయకూడదని చెప్పి కొన్ని జిల్లాలు మాత్రమే అనుసరిస్తున్నాయి. మిగిలిన జిల్లాల వాళ్ళు ఆ యొక్క ప్రాంతాల వారు దీని గురించి అనుసరణ చేయట్లేదు. కాబట్టి ఈ యొక్క శూన్యమాసం అంటే ఎందుకు శూన్యమాసం అంటున్నాం అంటే ఇక్కడ మనకి ఋతువు మారింది కదండి. వాళ్ళ నుంచి హేమంత ఋతువు నుంచి మనకి శిశిర ఋతువు ప్రవేశం జరిగింది. ఈ శిశిర ఋతువులో ఏమవుతుందండి, మనకి పాతవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. మనకి అంటే ఆకులు, చెట్లకున్న ఆకులు నెమ్మదిగా రాలిపోతూ ఉంటాయి, కొత్త ఆకులు చిగురించడం మొదలెడతాయి. కాబట్టి ఆకులు రాలే కాలంగా ఈ శిశిర ఋతువు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ శిశిర ఋతువులో మనకి ఈ శిశిర ఋతువు ఏదైతే ప్రారంభమవుతుందో అలాగే ఈ శూన్యమాసంగా అంటే ఇక్కడ ముహూర్తాల పరంగా ఏ శుభకార్యాలు చేయకూడదు అని చెప్పి శాస్త్రం చెప్పారండి. ఈ యొక్క పుష్యమాసంలో ఏ శుభకార్యాలు అంటే వివాహం కానీ, ఉపనయనం కానీ, లేక గృహారంభం కానీ, గృహప్రవేశం కానీ, నూతనంగా బావులు తవ్వటం కానీ, చెరువులు తవ్వటం కానీ, లేకపోతే ఏదైనా ప్రతిష్టలు చేయటం కానీ, ఉత్తరాయణం వచ్చింది కదండి, పుణ్యకాలం వచ్చింది కదా, మనం ఏదైనా చేయొచ్చు, ఇవి ఇక్కడ అనుసరించడానికి వీలు లేదని చెప్పి మనకి శాస్త్రాలు చెప్పినాయి. ఆఖరికి పశువుల గురించి కూడా ఈ పుష్యమాసంలో కొన్ని నిబంధనలు మనకు పెట్టారు. ఎలాగంటే అవి గోమాత కనుక ఈ యొక్క పుష్యమాసంలో కనుక ఈనితే ఆ దూడని ఆవుని తీసుకెళ్ళి ఆడపడుచుకి ఇచ్చేయాలని చెప్పి శాస్త్రాలు చెప్పారు. ఆవు కనుక ఈనితే ఈ యొక్క పుష్యమాసంలో ఆ దూడని ఆవుని తీసుకువెళ్ళి ఆ ఇంటి ఆడపడుచుకి వాళ్ళు కానుకగా ఇచ్చేసేయాలి. అలాగే
గేదె కనుక ఈనితే కనుక దానికి శాంతి చెయ్యాలి అని చెప్పి మనకు చెప్పారు. కాబట్టి ఈ శాస్త్రంలో మనకు చెప్పిన వచనాలు ఏవైతే ఉన్నాయో శాస్త్ర సమ్మతంగా మనం కనుక అనుసరిస్తే మనకి ఎటువంటి దోషాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ మనకి రావు. ఇక ఈ పుష్యమాసంలో ముఖ్యంగా మనకి కొన్ని పండగలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటున్నప్పుడు రేపటి నుంచి రేపు భోగి, దాని తర్వాత మకర సంక్రాంతి, దాని తర్వాత కనుము, ముక్కనుము అని కొన్ని చోట్ల ఈ యొక్క సంక్రాంతిని 5 రోజుల పండగగా చేస్తుంటారు, కొన్ని రోజుల 4 రోజుల పండగలా చేస్తుంటారు, కొన్ని చోట్ల 3 రోజుల పండగగా చేస్తుంటారు. కాబట్టి సంక్రాంతి అనేది వ్యవసాయ ఆధారిత ప్రదేశం కాబట్టి మన ఆంధ్రదేశం, కాబట్టి దీంట్లో ముఖ్యంగా మనకి సంక్రాంతి అంటే కొత్తగా మనకి పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ పంట చేతికి వచ్చిన సంబరంలో మనం ఆనందంగా జరుపుకునే ఒక పద్ధతి, ఒక విశేషమైన పండగ ఈ యొక్క సంక్రాంతి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చూసుకుంటున్నప్పుడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం జరిగినప్పుడు మనకి ఈ యొక్క మకర రాశిలోని చక్రాల్లో మనకి పూర్వచక్రము అలాగే ఉత్తర చక్రం, ఈ ఉత్తర చక్రంలోకి ప్రవేశం చేసినప్పుడు ఇక్కడ ఈ మకర సంక్రమణానికి అలాగే కర్కాటక రాశిలో సంక్రమణం ఎప్పుడైతే జరుగుతుందో మనకి జూలైలో అక్కడ ఆ సంక్రమణానికి రెండిటికి విశేషమైన దృష్టి పెట్టారు. మనకి ఆ విశేషంగా దాన్ని మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మకర సంక్రమణ నాడు కానీ అలాగే దాని తర్వాత ఈ ఆషాఢ మాసంలో వచ్చే కర్కాటక సంక్రమణానికి కానీ ముఖ్యంగా మనం చాలా పాటించాల్సిన విధి విధానాలు చాలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మనకి ఈ మకర సంక్రమణం ఏదైతే జరగబోతుందో రేపటి నుంచి భోగి అంటున్నాం మనం. ఆ భోగి నాడు పుష్యమాసంలో కేవలం మనకి ఈ యొక్క భోగి, మకర సంక్రాంతి, కనుము ఇట్లాంటి పండుగలే వస్తాయి. మిగిలిన రోజుల్లో ఎటువంటి పండుగలు కానీ పుణ్యతిథులు కానీ ఈ యొక్క పుష్యమాసంలో రావటం జరగలేదు. అలాగే రేపు భోగి కాబట్టి ముఖ్యంగా భోగి నాడు మనం ఎటువంటి విశేషాలు అనుసరించాలి అనేవి మనం తెలుసుకుందాం. ఈ భోగిలో ముఖ్యంగా మనకి సంక్రమణం, ప్రతి సంక్రమణం మనకి సంవత్సరానికి 12 సంక్రమణాలు వస్తాయి. 12 రాసులు ఉన్నాయి కాబట్టి ఈ 12 రాసుల్లో కూడా మనకి 12 సార్లు సూర్యుడు ప్రవేశం జరుగుతూ ఉంటుంది. ఈ 12 రాసుల్లోకి ప్రవేశం జరిగినప్పుడు ఆ రోజు సంక్రమణం ఎప్పుడైతే ప్రవేశిస్తాడో దాన్ని సంక్రమణం అన్నాం. ఆ సంక్రమణం జరిగిన రోజున దానికంటే ముందు రోజున భోగి అన్నాం. అంటే భోగించేది భోగి, భోగం కలగజేసేది భోగి. కాబట్టి ఈ భోగికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. కాబట్టి రేపు మనకి భోగి కాబట్టి రేపు మనం అనుసరించాల్సిన విధానాలేవో ప్రస్తుతం తెలుసుకుందాం. ఎందుకంటే రేపు ఉదయమే మనం తప్పనిసరిగా అందరూ నిద్రలేచి సూర్యోదయానికి పూర్వమే చక్కగా నఖసిక పర్యంతము అన్నారు. అంటే మనం ఎడమకాలి చిటికెన వేలు నుంచి దాని తర్వాత సహస్రార చక్రం వరకు ఏదైతే మనకి శారీరక స్థానాలు ఉంటాయో వాటన్నిటికీ నువ్వుల నూనె రాసుకుని ఆ నువ్వుల నూనె మర్దన చేసుకుని చక్కగా తలంటి స్నానం చేయటం ఒక పద్ధతి. అది అయిన తర్వాత మనకి ముఖ్యంగా ఇంకోటి అనుసరించవలసింది భోగి మంటలను ఏవైతే అంటున్నామో వైదిక పరంగా భోగి మంటల్ని మనం చూసుకుంటున్నప్పుడు ఈ భోగి మంటల్లో ముఖ్యంగా మనకు కనబడేది మనం ఈ ధనుర్మాసం ఈ యొక్క మార్గశిర మాసంలో వస్తుంది. ఆ ధనుర్మాసంలో మనం గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాం. ఆ గొబ్బెమ్మలు పెట్టిన వాటిని పిడకలుగా మనం కొడుతూ ఉంటాం. ఆ పిడకల్ని తీసుకొచ్చి భోగి మంట వేసుకోవాలి అని చెప్పి శాస్త్రవచనం. అంతే తప్పితే అలాగే మనకి పనికిరాని వస్తువులు ఏమన్నా కనుక ఉంటే వాటిని ఎందుకంటే పాతదంతా పోయి నవ్యత రావాలి అని చెప్పి ఉద్దేశం ఇక్కడ. కాబట్టి పాత జ్ఞాపకాలు ఏమైనా కనుక్కుంటే మనకి బాధ కలిగించేవి, అంటే మనలో ఉన్న కోపం ఉంటుంది కదండి, ఆ కోపాన్ని అక్కడ మీరు భోగి మంటలో వేసేయండి. మళ్ళీ అసూయ ఉంటుంది కదా, అసూయని తీసుకెళ్ళి దాంట్లో వేసేయండి. కాబట్టి ఇట్లాంటివన్నీ దాంట్లో వేసేసి ఊరంతటికి కలిపి ఒకే భోగి మంటగా పూర్వం వేసుకునేవాళ్ళు. అయితే అది పోయింది కాబట్టి ఊరు వాడ అనేది ఇప్పుడు మనకి అంత అందుబాటులో లేదు కాబట్టి నవ్యత అంటే అంతా కొత్తదనం కావాలి, ఏదో తెలియంది మనం చేయాలని చెప్పి ఇక్కడ సామాన్లు అక్కడ సామాన్లు తీసుకొచ్చి వీళ్ళింటి వాళ్ళని సామాను పట్టుకొచ్చి భోగి మంటలుగా వేసి దాని గురించి సంతోషిస్తున్నాం మనం. కానీ పూర్వం మాత్రం ఒకే చోట చేయాలి అని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి రేపు భోగి సందర్భంగా అందరూ ఉదయాన్నే నిద్రలేచి చక్కగా నువ్వుల నూనెతో మొత్తం మర్దన చేసుకుని స్నానం చేసి భోగి మంటలు వేసుకుని చిన్నపిల్లలకి వారి యొక్క దిష్టి పోవటానికి భోగి పళ్ళు పోసే ఆచారం కూడా మన ఆంధ్రదేశంలో ఉంది. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న ఆచారాలు మనందరం పాటిస్తూ ఆ యొక్క సంస్కృతిని సంప్రదాయాన్ని మనం నిలబెట్టుకుందాం. తిరిగి రేపటి పంచాంగ కార్యక్రమంలో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.
సత్యం జ్యోతి వెలుగునయా నిత్యం దానిని చూడుమయా పరుగున మీరు రారయ్యా శబరిగిరికి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుకు హిందూ సంప్రదాయంలో అత్యున్నత స్థానముంది. తల్లి తండ్రి గురువు అంటాం. అంతటి ఉత్కృష్టమైన గురువు స్థానానికి అయ్యప్ప విశేష స్థానమిచ్చారు. తన వద్దకు వచ్చే భక్తజనం గురు ఆధ్వర్యంలో శబరిమలయ వచ్చేలా ఏర్పాటు చేశారు. శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలకి. గురువు వద్ద విద్య అభ్యసించిన అయ్యప్ప గురుదక్షిణ ఇవ్వాలనుకుంటారు. అయితే శిష్యుడిని దక్షిణ కోరడానికి గురువు అంగీకరించరు. అయితే తనను ఇంత వాడిని చేసి విద్యాబుద్ధుల్ని చెప్పిన గురువుకు అయ్యప్ప దక్షిణ చెల్లించాలనుకుంటారు. గురుపుత్రుడికి స్వస్థత చేకూర్చి ఆనందాన్ని కలిగిస్తారు. గురువుకు అత్యున్నత స్థానమిచ్చిన అయ్యప్ప తన దీక్షలోనూ అదే సంప్రదాయాన్ని పాటించారు. వరుసగా 7 ఏళ్ల పాటు మాల ధరించి దీక్ష చేసిన స్వామిని గురుస్వామిగా నిలిపారు. ఆయన ఆధ్వర్యంలో అయ్యప్పలంతా స్వామి దీక్ష చేస్తారు. గురుస్వామి ఆధ్వర్యంలో స్వాములందరూ ఓ పూజా స్థలాన్ని సిద్ధం చేసుకుంటారు. అక్కడ అయ్యప్ప పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుని స్వామిని ప్రతిష్ఠిస్తారు. 5 కొండల్లో నీ భక్తుల గుండెల్లో అలరారుతున్నావు అందాల అయ్యప్ప, ఇలలోన నీకెవరు సరిలేరు అయ్యప్ప. 5 కొండల్లో నీ భక్తుల గుండెల్లో అలరారుతున్నావు అందాల అయ్యప్ప, ఇలలోన నీకెవరు సరిలేరు అయ్యప్ప. రోజూ సాయం ప్రాతకాలాల్లో చన్నీటి స్నానం ఆచరించడం, నల్లని వస్త్రాల ధారణ, నేలపై నిద్ర, ఏకభుక్తం ఇలా పలు నియమాల్ని గురుస్వామి శిష్యులకు బోధిస్తారు. అసలు ఓ వ్యక్తి మాల వేసుకోవాలన్నా అది గురుస్వామి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. శబరిగిరీశిఖర ఘనయోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ. మెడలో మాల పడినప్పటి నుంచి అతను అయ్యప్ప స్వామిగా మారుతారు. నియమాలతో మంత్ర జప పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి అతను వారిని మార్గోన్ముఖుల్ని చేస్తారు. ఇరుముడిని తలపై పెట్టుకొని కాలిబాటన అయ్యప్ప శరణుఘోషతో భక్తులు పయనమవుతుంటారు. దట్టమైన అడవి, క్రూర ముగాల నేపథ్యంలో కాలిబాటలో ముందుకు సాగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తారు. వారి అనుభవాన్ని వివరిస్తూ ముందుకు తీసుకెళ్తారు. పవిత్ర పదునెట్టాంబడి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి స్వామి దగ్గరకు తీసుకెళ్తారు. ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలకి. ఒక్కో మెట్టుపై కర్పూరం వెలిగించి ఆత్మలో ఉన్న కల్మషాన్ని ఆ విధంగా అగ్నికి ఆహుతి చేయాలని తోటి స్వాములకు సూచిస్తారు. గురువును దైవ స్వరూపంగా భావిస్తూ వారిని ఆరాధించడం హిందూ సంస్కృతి గొప్పదనంగా వస్తోంది. దీనికి అయ్యప్ప సంస్కృతి మరింత శోభనిస్తోంది. రాజా రాజా పందల రాజా నిన్ను పంపా నది తీరాన కీర్తించేము. రాజా రాజా పందల రాజా నిన్ను పంపా నది తీరాన కీర్తించేము. శరణం అయ్యప్ప శరణం
వనములోని తీపిరి నీవే, అడవిలోని జీవాల ఆటవు నీవే, బంగారు కొండపైన వేదం నీవే, పంచగిరులు ధ్వనించే నాదం నీవే. శరణం అయ్యప్ప శరణం స్వామి, స్వామి అయ్యప్ప శరణం స్వామి, అన్నదాన ప్రభువా శరణం స్వామి, పొన్నం బలవాస